అడగద్దని ముందే చెప్పా. ప్రభుత్వాలు మాకు పెద్దన్న లాంటి మా అన్న తిట్టినా మేము పోయి మాట్లాడుకొని వస్తాం. ఈ ముగ్గురు మధ్య ఇప్పుడు సమస్య మొత్తం అంటే మీరు ప్రొడ్యూసర్ గా లబ్ధి పొందినాడు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ గా లబ్ధి పొందకపోవచ్చు, అలాగే ఎగ్జిక్యూటివ్ గా లబ్ధి పొంది అలా జరగచ్చు కదా. దీనికి ఓ ప్రొడ్యూసర్ ఈ మూడు భాగాలకు సంబంధించి మీరేం చెప్తారు? పట్టుదల మీ డెసిషన్ ఏంటి? సో రైట్ రైట్ క్వశ్చన్, రైట్ క్వశ్చన్. ఇప్పుడు ముగ్గురికి సమస్యలు ఉన్నాయి, మూడింట్లో మీరు ఉన్నారు కదా, ముగ్గురికి సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఒక స్లోగన్ అందరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రొడ్యూసర్లది. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మన దగ్గర ఆ సినిమాకి అంటే మామూలు ప్రేక్షకుడికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అలవాటు. ఈరోజు మన ఇండియా మొత్తంలో పర్సంటేజ్ వైజ్ వీఆర్ ఈజ్ నంబర్ 1. థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు. అబ్రాడ్కి వెళ్ళినా మనోళ్ళే, యుఎస్కి వెళ్ళినా మనోళ్ళే. సినిమా అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్, ఆ పిచ్చి. కాబట్టి ఆ థియేటర్లను కాపాడాలి. ఇప్పుడు ఆ థియేటర్లు ఏమైనాయి, వాళ్ళు మూసుకునే కంటే దేనికో రెంట్కి ఇస్తే 10-15 లక్షలు వస్తుందని షిఫ్ట్ అవుతున్నాయి. చాలా థియేటర్లు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇది మా అందరికీ తెలుసు నిర్మాతలకి. కానీ మా సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు మా స్వలాభం నాకేమొస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలి, నా డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి నా ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలనే మైండ్ సెట్తోనే ఉన్నాం. కానీ లేదు, ఇది అందరికీ సంబంధించింది, దీన్ని జాగ్రత్తగా కాపాడదామనే ఆలోచన ఎవరిలో లేదు. మెయిన్ ఏంటంటే మీరు నిజంగా మిగతా డిస్ట్రిబ్యూటర్తో పోల్చడం కాదు, కానీ ఎస్పెషల్లీ నైజాంలో మీకు దాదాపుగా మీకు పర్సనల్గా 30 థియేటర్లు ఉన్నా కానీ దాదాపు 250 థియేటర్లు మీరే అంటే శిరీష్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి అవి మెయింటెనెన్స్. నిజంగా శిరీష్ గారు లేకపోతే ఈ రోజు చాలా నైజాంలో చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అది చాలా ఇప్పుడు 50 థియేటర్లు సిద్ధంగా ఉన్నాయి. నీ క్వశ్చన్కే చెప్తున్నా, 50 థియేటర్లు మేము మార్చేసుకుంటామంటేనే వాళ్ళని ఆపుతూ వస్తున్నాం. ఆగండి, ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తామని. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు తెలియని డెప్త్ కావాలిస్తే డెప్త్గా వెళ్ళటానికి ట్రై చేయండి. నాకు దీని మీద అవగాహన దీని మీద ఏంటంటే ఫస్ట్ వీక్ సపోజ్ శ్రీరాముడు థియేటర్ తీసుకున్నాం, దానికి 4 లక్షలు రెంట్. కానీ ఫస్ట్ వీక్ ఆ కలెక్షన్ మనం చూస్తే షోకే 1,50,000 మనకి గ్రాస్ వస్తుంది. సో ఆ పరంగా తీసుకుంటే ఫస్ట్ వీక్ టోటల్గా కలెక్షన్ చేసుకుంటే మనకు 30 లక్షలు 40 లక్షలు వస్తుంది. రెంట్ పరంగా ఇచ్చి 4 లక్షలు వెళ్ళిపోతుంది. దాని పర్సంటేజ్ గా మార్చుకుంటే 50-50 అంటే ప్రొడ్యూసర్కి నష్టపోతాడు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. ఫస్ట్ వీక్ ఎందుకు అలా చేస్తాడు, ఎంత పర్సంటేజ్ చేస్తాడు? అట్లా 50-50 ఎవరివ్వరమ్మా. అదే ఉంటే అది డిస్కషన్ వస్తుంది. ఆక్యుపెన్సీ మీద పర్సంటేజ్ ఉంటుంది. అప్పుడు ఆక్యుపెన్సీ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ ఒక దగ్గరికి రీచ్ అవుతారు. ఎందుకు ఇది మన దగ్గర అవసరం లేదు. మన స్టేట్లో నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో తిరుపతి అనే టౌన్ పర్సంటేజ్లే. 30 ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. 30 ఇయర్స్ నుంచి తిరుపతి పర్సంటేజ్ ఒక సినిమాని బట్టి. ఇప్పుడు పెద్ద సినిమా ఉందనుకో 25-75 ఇస్తారు, 75% డిస్ట్రిబ్యూటర్కే ఇస్తారు. బిగ్ ఫిలిం ఉంటే అట్లా సెకండ్ వీక్ వచ్చే వరకు మారుతూ వస్తుంది. మన ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని వాళ్ళు వయా మీడియాగానే సినిమా వేసుకోవాలనే గుల ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు వెరీ కంఫర్టబుల్గా మాట్లాడితే వింటారు. కానీ మాట్లాడేటప్పుడు డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్ని శత్రువుగానే చూస్తాడు. ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్కి నా సినిమా అమ్మేటప్పుడు అరే పక్కోడు కోటి ఇస్తుండ్రా, వీటి దగ్గర 1,10,000 ఎట్లా తీసుకుందాం, ఇదే మా ఆలోచన. నా సినిమా 1 కోటి వస్తుందా, 2 కోట్లు వస్తుందా, వస్తే నేను ఎలా తెచ్చుకుందామని కాదు, ముందు నేను సేఫ్ అయిపోవాలి. ఎంత సేఫ్ అవ్వాలి అనే ఆలోచనలతోనే ఇవి సమస్యలు. చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి థియేటర్స్ నష్టాల్లో నడుస్తున్నాయి మాట ఎక్కువ వింటాం. నష్టాల్లో నడుస్తున్నాయని కాదు, వర్కౌట్ అవ్వట్లేదు. అంటే వర్కౌట్ అవ్వట్లేదు. కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది. మన కోవిడ్ తర్వాతే మారిపోయింది. అయినా సరే ఈ రోజు మార్కెట్ లో ఒక థియేటర్ లీజ్కి ఇస్తే ఎందుకు ఇంకా లీజ్ ఎందుకు వదలట్లేదు? నష్టానికి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు మీరు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు? నష్టానికి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటి, థియేటర్ వాళ్ళు ఇప్పుడు 250 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఓకే, వాడు నడవకుంటేనే కదా సార్ నాతో అవ్వట్లేదు, నేను మూసుకోవాలా, మీలాంటి వాళ్ళు ఎవరన్నా గ్రూప్లో నడుపుతారా? ఒకటి అందరు ఒక క్వశ్చన్ వేసుకోండి. 10 ఏళ్ళు అయింది, 10 ఇయర్స్ వెనకకెళ్ళి చూడండి. ఏపీలో, తెలంగాణలో ఎక్కడన్నా ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ కట్టారా? ఎందుకు కట్టట్లేదు? డిజిటల్ వచ్చినప్పుడు కట్టారు. ఎందుకు కట్టట్లేదు?
మరి అదే మీరెందుకు చేస్తున్నారు? లీజ్ ఓనర్లకు ఎందుకు వర్క్ అవుట్ అందుకే వర్కౌట్ అవ్వట్లేదనే కదా. మళ్ళీ మీ అందరికి తెలిసింది ఒకటే, నా బ్యాలెన్స్ షీట్ ఇస్తా, మరి ఎందుకు చేస్తున్నారు? మీరు వస్తే నా కంపెనీలో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, 5 ఏళ్ళది బ్యాలెన్స్ షీట్ తీసుకొని చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది. ఇందాక అన్నాను కదా, పాము పడగే కాటు, అది ఫార్ములా. ఇప్పుడు ఉన్నవి లీజ్ చేశారు, 15 ఏళ్ళు మేము గ్రౌండ్ లీజ్ చేసి చేస్తున్నాము, మధ్యలో వదిలేయలేం కదా. మొన్న అరవింద్ గారు అన్నారు, ఏమన్నారు నిన్న అరవింద్ గారు మాట్లాడినా అన్నీ మాట్లాడుతున్నారు మీరు, నేను చూసా వీడియో. 15 థియేటర్లు ఉన్నాయి, అవి అయిపోగానే నేను వదిలేస్తున్నానని. మరి లాభం ఉంటే ఆయన ఎందుకు వదులుతాడు? ఎందుకు వదులుతాడు? మీరు అనుకున్నట్టు లాభమే ఉంటే వదిలేడు కదా. ఏషియన్ గీత ఎవరు సార్? ఏషియన్ గీత నిజామాబాద్లో డిస్ట్రిక్ట్ ఒక థియేటర్ ఉంది, అది ఎవరిది? అరవింద్ గారు పార్ట్నర్. 15 థియేటర్లు అదొకటి. నిజాంలో ఒక ట్రిపుల్ ఐ తప్ప ఇంకేం లేదు. 15